డైరెక్టర్ హరిశంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ భారీ అంచనాల మధ్య ఉగాది సందర్భంగా మార్చి 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. గబ్బర్ సింగ్ తర్వాత హరిశంకర్ పవర్ స్టార్ కాంబోలో సినిమా కావడంతో ఈ మూవీపై ముందు నుంచి అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరిశంకర్ కాంబినేషన్ అనగానే అభిమానుల్లో అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గబ్బర్ సింగ్ మ్యూజిక్ ను రిపీట్ చేస్తూ వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర తనదైన మార్కు చూపిస్తోంది. ఓవరాల్ గా ఇదొక అద్భుతమైన క్లాసిక్ అని చెప్పలేం, కానీ మాస్ ఆడియన్స్ కు మాత్రం కిక్కిచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. సినిమా చూస్తున్నంత సేపు ఫ్యాన్స్ ను ఉరుతలూగించే 3 ప్రధాన సన్నివేశాలు థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నాయి. పవన్ యాటిట్యూడ్, హరీష్ మార్క్ ట్రేడింగ్ టేకింగ్ కలగలిపి పండగ సీజన్ లో ఈ సినిమా మాస్ జాతరను తలపిస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ లో వచ్చే పాత బస్తీ ఎపిసోడ్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెడుతుంది. ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు అవమానించారు, షూటింగ్ నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళా. థియేటర్ లో విజిల్స్ వేయిస్తుంది. ఏ మాత్రం బెదురు లేని పోలీస్ ఆఫీసర్ గా పవన్ చెప్పే ఈ పవర్ఫుల్ డైలాగ్ ఆ ఎపిసోడ్ మొత్తం నడిచే ఇంట్రెస్ట్ డ్రామా ఫస్ట్ హాఫ్ కి హైలైట్ గా నిలిచాయి. ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి వింటేజ్ పవన్ ను గుర్తు చేసేలా అదిరిపోయే మ్యూజిక్ ట్రీట్ ప్లాన్ చేశారు. తొలి ప్రేమ సినిమాలో ఎవర్ గ్రీన్ హిట్ ఈ మనసే సే సాంగ్ ను రీమిక్స్ చేసిన విధానం థియేటర్ లో కేక పుట్టిస్తుంది. విజిల్స్ ను ఉతికి ఆరేసే మాస్ ఫైట్స్, దీనికి తోడుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని కలిపి ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. భారీ యాక్షన్ తో ముగిసే ఈ క్లైమాక్స్ బ్లాక్ ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టేస్తుంది. లెన్స్ ను ఉతికి ఆరేసే మాస్ ఫైట్స్, దానికి తోడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని కలిపి ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. భారీ యాక్షన్ తో ముగిసే ఈ క్లైమాక్స్ బ్లాక్ ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టిస్తుంది. ఈ సీన్ లో పవన్ కళ్యాణ్ డైలాగ్ డెలివరీ స్వగ్ వేరే లెవెల్ కి ఉంటాయి. పాత బస్తీకి వెళ్లే ముందు హీరోకి పక్కన ఉన్నాళ్ళు బొట్టు మంచిది సార్ అని సలహా ఇస్తారు. దానికి బదులుగా ఉస్తాద్ నేనెళ్లేది పాత బస్తీకి, పాకిస్తాన్ కి కాదని చెప్పే డైలాగ్.